శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి నహూము గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. సువార్త ప్రకటించు సమాధాన వర్తమానము తెలియజేయ వారి పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించున్నాం. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుణ్ణి సువార్త ప్రకటించే సేవకుల పాదములు పర్వతం మీద ఎంతో సుందరమని దైవ సేవకుడు నహూము ప్రవక్త తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటించడం ఈ లోకంలో ఒక వరం, సువార్త చాటించడం ఈ లోకంలో ఒక భాగ్యం. సువార్త ప్రకటించడం విశ్వాసులందరికీ ఆత్మీయ వరములు ప్రకటించు సేవకుడు ఈ లోకంలో ఉండడం, ఆత్మీయ వరములు ప్రసాదించే దేవుని సేవకులు ఉండడం సంఘమునకు సమాజమునకు ఎంతో శ్రేయస్కరం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా సత్య సువార్త, క్రీస్తు సువార్త, యేసు క్రీస్తు రక్షకుడిని ప్రకటించే సువార్త మనం ప్రకటిస్తూ ప్రభువును నమ్మి విశ్వసించి లోకంలో సాగాలి. రక్షింపబడ్డ వారికి ఈ సువార్త విలువైనటువంటిది. పాపాంధకార లోకం నుండి మానవులను దేవుడు విమోచించి కొనుక్కొని పరిశుద్ధులుగా చేసుకున్నాడు. కాబట్టి తన సేవ చేయడం వరం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువు కూడా 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని సువార్త పరిచర్యలోనూ, ఆశ్చర్యక్రియలు జరిగించలోనూ, అద్భుతములు చేయడంలోనూ, మహత్కర్మలు చేయడంలో దేవుడు ఆ శిష్యులను వాడుకున్నాడు. అనేక సంఘాలను స్థాపించారు. దైవ విశ్వాసులను దైవిక మార్గంలో నడిపించడానికి ఆ యొక్క శిష్యులు ఎంతగానో ప్రయాసపడ్డారు. కాబట్టి నేను కూడా ఈ లోకంలో, సంఘములో, సమాజంలో ప్రభు వార్తను విని ఆశీర్వదించబడి ఆ బాధ్యత, భారము కలిగి దైవ స్వార్థ ప్రకటించే కుమారుడు ఉన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించిన గాక, ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తుండగా మీ సన్ని మాతో ఉంచినందుకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించవచ్చున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడై ఉండి దీవించిన గాక, ఆమేన్.